బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు వెలువరించింది. గతేడాది బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల సమయంలో జరిగిన నేరాలకు సంబంధించిన కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది. బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి షేక్ హసీనానే అని వ్యాఖ్యానించిన కోర్టు ఈ మేరకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఇక ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది. ఇక తీర్పు సందర్భంగా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అషలియా, చంకర్పులాల్లో 6 సహా అనేక చోట్ల నిరసనకారులను పోలీసులు కాల్చి చంపారని తెలిపింది. అంతేకాకుండా గతేడాది జూలై, ఆగస్టు మధ్య నిరసనల సమయంలోనూ షేక్ హసీనా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బలప్రయోగం చేశారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రధాని పదవిలో ఉంటూ ఆందోళనకారుల్ని చంపాలని ఆమె ఆదేశించారని కామెంట్ చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న 226 మందిని చంపాలంటూ తన అనుచరుడు షకీల్ను హసీనా ఆదేశించారని విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పేర్కొన్నారు. హసీనా చేతులు రక్తంతో తడిసిపోయాయని, ఆమె నేరం చేసిందని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయంటూ హసీనాకు ఉరిశిక్ష విధించింది ఐసీటీ.